భువనగిరి జిల్లాలో ఒక రిసార్ట్ లో బాబా మర్దలి బల్వన్ మరణానికి పాల్పడి చాలా దారుణంగా ఇద్దరు కూడా చనిపోయారు. పురుగుల మందు తాగి ఈ బాబా సుధాకర్ మర్దల సుష్మిల ఇద్దరు కూడా ఒక రిసార్ట్ లో ఇద్దరు చనిపోవడం జరిగింది. సో బల్వన్ మరణానికి ముందు వేర్వేరు సెల్ఫీ వీడియోలు కూడా రికార్డ్ చేశారు. 6 పేజీల నోట్ రాసుకొచ్చారు సుధాకర్ సుష్మిలాలు. తర్వాత బీబీ నగర్ మండలం కొండమడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. సుధాకర్ సుష్మిల స్వస్థలం హైదరాబాద్ లోని రామంతపూర్. అయితే వేర్వేరుగా ఇద్దరు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అటు సుష్మిల కూడా ప్రేమ వివాహం చేసుకుంది. ఇటు సుధాకర్ కూడా వేరే ఒక మహిళతో ప్రేమ వివాహంలోనే ఉన్నాడు. అయితే ప్రేమించి తప్పు చేశామంటూ కూడా సెల్ఫ్ వీడియోలో మెన్షన్ చేశారు. ఇక్కడ కారణం ఏంటంటే బాబా మర్దలి మధ్య కూడా అక్రమ సంబంధం అంటగట్టడంతోనే మనస్తాపానికి గురై ఈ రకంగా వారిద్దరు బల్వన్ మరణానికి పాల్పడి తెలుస్తోంది. విషయం ఏంటంటే ఇక్కడ సుధాకర్ అండ్ సుష్మిల ఇద్దరు కూడా వేరువేరుగా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు పరిచయస్తులు, మంచిగా ఫ్రెండ్స్ గా ఉంటూ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్షిప్ కాస్త కొంత రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండడం, మాట్లాడడం అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రేమ వివాహం తర్వాత అటు సుధాకర్ భార్య తరపున వ్యక్తులు కానివ్వండి, ఇటు సుధాకర్ తల్లిదండ్రులు కానివ్వండి పదే సుష్మిలని కించపరుస్తూ ఉండేవారట. ఏంటి నా కొడుకుని వల్ల వేసుకున్నామని చెప్పడం కానివ్వండి, నా భర్తని వల్ల వేసుకున్నామని చెప్పి అటు భార్య చెప్పడం, అటు భార్య తరపున సుధాకర్ భార్య తరపున బంధువులు కూడా పదే సుష్మిలని వేధించడం. ఒక రకంగా ఏమని నా అల్లుడిని వలలో వేసుకున్నావు, తప్పు చేస్తున్నామని ఏదో రకంగా కించపరిచే విధంగా దుర్భాషలు ఆడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అక్కడ సుశీల కొంత మనసు గాయపడింది. ఇటు సుశీల కూడా తన భర్తకి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని స్నేహాన్ని తప్పుగా చూస్తూ ఉన్నాడు, తప్పుడుగా భావిస్తూ ఉన్నాడు. సో దాన్ని అపార్థం చేసుకొని నన్ను పదే వేధిస్తున్నాడని చెప్పి సుష్మిల కూడా భావించింది. దీంతో సుధాకర్ సుష్మిల ఇద్దరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక రిసార్ట్ లో కలుసుకున్నారు. ఆ రిసార్ట్ లో కలుసుకొని వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, ఏం మాట్లాడుకున్నారు ఏం తెలియదు. కానీ మొత్తం మీద ఇద్దరు కూడా పురుగుల మందు తాగి బల్వన్ మరణానికి పాల్పడ్డారు. సో ప్రస్తుతానికి ఆ బల్వన్ మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో చాలా సంచలన విషయాలు వెల్లడించారు వాళ్ళు. సో 6 పేజీల ఆత్మహత్యకు ముందు ఒక నోట్ ను కూడా మెన్షన్ చేశారు వారిద్దరు. సుధాకర్ సుష్మిల 6 పేజీల లేఖను రాసుకొచ్చారు. సో బీబీ నగర్ మండలం కొండమడుగు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఆ ఇద్దరిది కూడా హైదరాబాద్ లోని రామంతపురే. సో రామంతపురంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒక్కసారిగా బల్వన్ మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబంలో కూడా విషాదం అలుముకుంది. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఇద్దరు కూడా ఇప్పుడు బల్వన్ మరణానికి పాల్పడి మరణించారని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఏం జరిగింది అసలు అక్కడ, పోలీసులు ఏం తేలుస్తున్నారు? సో ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు బల్వన్ మరణానికి పాల్పడే ముందు లేఖ కూడా రాసుకొచ్చారు. ఆ లేఖలో ఏముంది, ఈ విషయం పైన పోలీసులు ఏం చెప్తున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాహేతర సంబంధం అంటకడుతున్నారని మనోవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని ఇద్దరు బలన్మరణ చేసుకున్న ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో ఒక రిసార్ట్ లో కూడా నిన్న సాయంత్రము చోటు చేసుకుంది. మొత్తం కూడా ఇద్దరు మరణించినారు. మొత్తం కూడా వీళ్ళు రామంతపూర్లోని కేసీఆర్ కాలనీకి చెందిన వారుగా ఇద్దరు వాళ్ళు గుర్తించారు. మొత్తం కూడా ఇద్దరు వరుసకు బాబా మర్దాలు అవుతున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా మృతులు ఎవరైతే బాల సుధాకరు, ఈ సుష్మిల, వీరు మొత్తం కూడా ఇద్దరు చిన్నప్పటి నుంచి పక్కనే ఉండడం తోటి కొంచెం మంచిగానే ఉన్నారు. తర్వాత కూడా వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటు సుష్మిల ప్రేమ వివాహం చేసుకుని, ఇటు అదే విధంగా బాల సుధాకర్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు ప్రశాంతంగా. అచ్యుత్, మీరు హోల్డ్ లో ఉండండి. వారిద్దరు చివరి నిమిషాల్లో అంటే బల్వన్ మరణానికి పాల్పడే ముందు సెల్ఫీ వీడియోలో ఇద్దరు వేరువేరుగా ఒక వీడియోను కూడా రికార్డ్ చేశారు. వాళ్ళ ఆవేదనని, వాళ్ళ బాధన వీడియోలో పంచుకున్నారు. ఒకసారి సుష్మిల సుధాకర్లు వాళ్ళ సెల్ఫీ వీడియో చూద్దాం. మీ అందరి ఇష్టపూర్వకంగా ఈరోజు తనతో నేను బాధపడుతున్నా, మిమ్మల్ని బాధపడుతున్నా. ఇంకా బాధలు భరించే ఓపిక నాకు లేదు. నన్ను క్షమించండి. నా వల్ల అందరినీ ఇబ్బంది పెడుతున్నా. నేను సుజాతకి ఎంతో మంచి చేసిన, కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా బతికేటోంది అక్రమ కేసులు పెట్టి, అక్రమ సంబంధాలు అంటగట్టి నా జీవితాన్ని ఆగం చేసింది. చెప్పాలనుకున్నంత లెటర్లో రాసిన. ఏ రోజైతే నేను ఆ పని చేసినాను, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సుఖంగా లేను. ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది. ఎవరితోనో ఒకరితో అంటగట్టడం, ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం, మంచి చేసినా అందులో తప్పులే వెతకడం.
ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో, రిలేషన్స్లో, జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి. నా వల్ల సుస్మిలని తన జీవితం పాడైపోయింది. చెయ్యని తప్పుకి మాట్లాడమే మేము చేసిన తప్పు అయితే అది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంక బ్రతికే ఓపిక లేదు. ఎవరు బలవంతంతో నేను ఈ వీడియో చేయట్లేను, నేనే నా బాధ భరించలేక చేస్తున్నా. లెటర్ రాసిన కూడా అది నేనే రాసిన, ఇంకెవరైనా రాపిచ్చిరా, నా వెనక ఉండి నడిపిస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నాడు కదా. అందుకే నా సొంత నిర్ణయం తీసుకొని ఇంతవరకు వచ్చిన, వాడితోటి ఉండి సంసారం చేసే ఓపిక నాకు లేదు. ఆ దెబ్బలు నేను తినలేను, ఇంకా అది నాతో కాదు, నేను భరించలేను. ఇక ఏదో నాకై నేను చేసుకున్నా మంచిగా ఉంటుంది కానీ అప్పుడు ఇదే నింద, వాడితోటి నింద వచ్చిందనే ఇంకొకరిని చేసుకుంటే వాడంతే ఇక కొత్త మురిపానుకుండి తర్వాత వాడితో తిరిగినావు అది ఇది అని చెప్పేసి టార్చర్ పెడతాడని వీణి చేసుకుంటే వీనితో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంది. తాగి వచ్చి కొడతాడు అనేది కాదు, అనుమానంతో నాకు ఈ టార్చర్ ఏందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. బాలు ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి ఉన్నాడు. అంతకుముందు అన్ని ఎవ్వరికి ఏది చెప్పుకోకుండా నా లోపల నేను దాచిపెట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నన్ను బయటేసి నన్ను బజార్ దాన్ని చేసిండు. వీడియో ఏది పెట్టకుండా చేయకుండా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అటో ఇటో నలుగురితో మాట్లాడుకుంటా ఏదో చేస్తుంటే దానికి అనుమానం ఒకటి అంటగట్టి వాడు పక్కన వండినవు. 1000-2000కి పండే అంత చీప్ క్యారెక్టర్ అన్నది. నలుగురిలో ముఖం చూపించుకోలేక, అవతలకి చెప్పుకోలేక, నా లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నా నేను. ఇందులో అనవసరంగా సృజనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండో దానికి ఏం తెలియదు పాపం. అది సాయం చేసినందుకు దాన్ని అంత ఇది చేసేది. ఏదున్నా, ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అది ఆదుకున్నందుకు. జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయినందుకు దాని మీద వాడు ఏడుస్తున్నాడు బ్రోకరు అని చెప్పి. అందుకే ఉండి అందరిని ఇబ్బంది పెట్టి, నా వల్ల అనవసరంగా బాలుని ఇబ్బంది పెట్టి, ఆయన అవసరానికి ఆదుకున్నందుక, అవసరానికి ఆదుకుండు అని అంటే పోయి వాని పక్కన వండి నానే అర్థమా? ఈ సిచ్యువేషన్కి నాకు నేను తెచ్చుకున్నదే, నా చెప్పుతో నేను కొట్టుకోవాలంతే. ఇక చేసుకున్న అనుభవించుకోవాలని చెప్పి ఇన్ని రోజులు బయటికి రాకుండా లోపల ఉండి 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 ఉంటే ఇప్పుడు లాస్ట్కి రోడ్డున పడేసిండు. చెప్పినా వినలేదు కదా, వినకుండా చేసుకున్నందుకు నాకు కావాల్సిందే ఇది. ఇంకా ఉండి పడే అంత ఓపిక నాకు లేదు, అది నేను తట్టుకోలేను. ఇంకా నా వల్ల కాదు ఇక అసలు. ఓపిక నశించింది, ఓపిక ఇంకెంతగాని ఓపిక పట్టాను. అందుకే పోతున్నా నేను కూడా మా నాన్న దగ్గరికి. అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది. బతికి ఈ నరకం అనుభవించిన దానికంటే సచ్చి ప్రశాంతంగా ఉండేది నయం. అనవసరంగా మళ్ళీ ఇంకొకరు నా వల్ల వీడికి బలయ్యే బదులు వీడు చేసే ఈ దానికి వాడుకున్న రాజకీయానికి అందరు భయపడే వెనుకకైతున్నారు కదా. నేను ఒక్కదాన్ని అనేదాన్ని లేకపోతే ఎవరికి అడ్డం ఉండదు. అది నాకు బాగా అర్థమైంది. ఇక బాలుకి నాకు మధ్యలో వేరే ఏ రిలేషన్ లేదు. అంటే బావ అయినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ఏదో రిలేషన్ ఉంది పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే బయట వాళ్ళు అంటే సరే ఏదో అన్నారు అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసి, అన్ని సంవత్సరాలు పెళ్లికి ముందు అన్ని సంవత్సరాల నుంచి చూసి నేను ఏందనేది తెలిసి కూడా అంత నింద నా మీద ఎట్లా చేసిండు, ఎట్లా వేయాలనిపించింది. అది నేను అసలు నాకు ఆలోచన కూడా నా మైండ్ నుంచి పోవట్లేదు. ఏం చేస్తున్నా ఏంది అనేది ప్రతిదీ నిలబడ్డా కూర్చున్నా ఇంకా ఏదైనా నా కష్టం నా సొంతది అన్నది నాకు లేకుండా
ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇంక ఇది అక్కడి నుంచి తీసుకున్నా, ఇంకా బండి తీసుకున్నానా అన్న కాడికి వచ్చింది నాకు. అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఎప్పుడు నా వల్ల నేను ఒకరిని ఇబ్బంది పెట్టిందే కానీ నేను సుఖపడ్డది లేదు, ఏది లేదు. ఇంకెన్ని సంవత్సరాలని ఇట్లా భరించుకుంటా కూర్చోను. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా దారి నేను చూసుకుంటున్నా. సరే కొంచెం ప్రశాంతంగా బయటికి వచ్చి ఉందాము అని చెప్పి వస్తే ఆ కేసు మిస్సింగ్ కేసు అని చెప్పి పెట్టి బాలుని ఇబ్బంది పెడుతుండే. ఆ కారణంతో నేను బాలుకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఫోన్ చేసి ఇట్లా నేను బతకనిగా, నాతోని కాదు, ఇన్ని నిందలు పడ్డ తర్వాత ఒక ఆడది ఎట్లా ఉంటుంది ఒకరికి, నేను అసలు ఒకరికి ముఖం చూపించుకోగలుగుతున్నానా? నేను పెళ్లి చేసుకున్న ఇంటెన్షన్ ఏంది, చేసుకొని నేను పడ్డ బాధలేంది, మళ్ళీ నువ్వు నా మీద మోపిన నిందలేంది, ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ భరించి ఎదుర్కొని ముందుకు నేను ఎట్లా పోగలుగుతా, ఎట్లా ఫేస్ చేయగలుగుతా? నువ్వు అనేటోడివి కరెక్ట్గా ఉంటుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా. నువ్వు చెప్పింది నువ్వు అర్థం చేసుకొని ఉంటే, అర్థం చేసుకునేటోడు అయితే అన్ని క్లియర్గా చెప్పేదాన్ని. నువ్వు అర్థం చేసుకోక ఒకటి చెప్పితే ఒకటి అర్థం అయ్యి ఇట్లా ఇన్ని అర్థాలు నువ్వు అర్థం చేసుకొని చెప్పలేదు చేయలేదంటే నువ్వు మంచోడు అయితే నేను అన్ని చెప్తాను నీకు. నువ్వు మంచోడివి కాకనే కదా, అర్థం చేసుకునేటోడివి కాకనే కదా నేను చెప్పనంత మాత్రాన ఇంకా సంబంధం ఉన్నట్టేనా? ఇద్దరి మధ్యలో ఏదో చిన్న చిన్న మాట్లాడినంత మాత్రాన ఆ దానికే ఇంకా అట్లా ఆశలు కోరికలు పెట్టుకొని ఏదో ఉంది అని చెప్పి ఆశించి పోయేదానికి రైట్. ఇక్కడ కనిపించి ఇంతవరకు మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఇద్దరు కూడా సుధాకర్, సుష్మిల ఇద్దరు కూడా బావమర్దలు. కానీ బేసిక్గా వారిద్దరి మధ్యటువంటి పరిచయం, ఫ్రెండ్షిప్ని అటు సుధాకర్ భార్య పదే తప్పు బట్టి నన్ను ఇబ్బందులకు గురి చేసేది, ప్రతి దాంట్లో కయ్యానికి కాలు దువ్వి నన్ను ఇబ్బందులకు గురి చేసి నన్ను నాపై సాధించాలనుకునేది, మాటి మాటికి అక్రమ సంబంధాలు అంటగట్టేది, అక్రమ సంబంధాలు అంటగట్టిన పరువు తీసేదని చెప్పి సుధాకర్ చెప్తున్నాడు వీడియో. ఇటువైపుగా సుష్మిల చెప్తోంది అదే, నాకు ఎప్పుడో ఒక చిన్న సహాయం చేశాడని చెప్పి మాట్లాడినంత మాత్రాన పదే ఆ వ్యక్తితో ఉన్నావా, వ్యక్తితో అక్రమ సంబంధంలో ఉన్నావా, వ్యక్తితో గడిపావా అంటూ కూడా నా భర్తను వేధించేవాడు, నలుగుట్లో నా పరువు తీసేవాడని చెప్పి భార్య చెప్తోంది. సో ఇద్దరు ఈ భార్య అంటే ఇక్కడ ఇద్దరు బావమర్దళ్ళు, వీళ్ళ యొక్క సుష్మిల భర్త కానివ్వండి, ఇటు సుధాకర్ భార్య కానీ పదే తమని సాధించాలని చెప్పి ఈ రకంగా అక్రమ సంబంధం అంటగట్టి నలుగురిలో పరువు తీస్తున్నారు. అందుకే మేము ఇద్దరం కూడా బలవన్మరణానికి పాల్పడతామని చెప్పి వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. ఎస్, అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, సో ప్రెసెంట్ ఆ లేఖలో ఏముంది? వీడియోలో చాలా క్లియర్గా వాళ్ళు ఇదే అంశాన్ని పొందుపరిచారు. సో చాలా క్లియర్గా వాళ్ళ భార్య భర్తలు ఏ రకంగా తమని వేధిస్తున్నారని చెప్పి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. కానీ ఆ లెటర్లో ఏముంది? ఈ లెటర్ ఆధారితంగా ప్రస్తుతం పోలీసు ఏ రకంగా కేసును ఛేదిస్తున్నారో, కుటుంబీకులకి ఏ రకంగా విచారించబోతున్నారు? రైట్ మనోజ్, మొత్తం కూడా ఏదైతే సుష్మిల ఉందో, సుష్మిల 2018లో వివాహం జరిగింది. ఏదైతే నల్గొండ జిల్లా ఆ కేతపల్లికి సంబంధించిన ఆ వ్యక్తితో, ధనుంజయ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరు కూడా మళ్ళీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ప్రస్తుతం సుష్మిల ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నప్పుడు సుష్మిల మనం ఆ విజువల్లో మనం ఏదైతే వీడియోలో విన్నదానికన్నా ఏదైతే 6 లెటర్స్ 6 పేజీల లెటర్ నోట్ రాసింది, దాంట్లో మాత్రము చాలా విషయాలు చెప్పినట్టు పరిస్థితి. నన్ను ఏనాడు కూడా ఒక భర్తగా అంగీకరించలేదు, కనీసము అడుక్కునే వాళ్ళన్నా భర్తను మంచిగా చూసుకుంటారు కానీ అంత హీనంగా నన్ను చేశాడని కూడా ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. ఒకానొక సందర్భంలో చెప్పింది, నాన్న నేను మీ అందరినీ కూడా ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాను, కానీ నాకు ఈ రోజు తగిన శాస్త్రే జరిగింది, నన్ను బాగా టార్చర్ పెడుతున్నారని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కసారి ఏమంటే మరొకటి ఇలా కీలకమైన విషయం ఏంటంటే సూటిపోటి మాటలు చాలా ఎక్కువైనాయి. అయినా కూడా ఏ ఒక్కనాడు కూడా నా భర్త నా సైడు ఆలోచించకుండా కూడా ఎవరైతే చెప్తారో వాళ్ళతో చెప్పి వాళ్ళకి ఇంకా అవమానం పడుతూ ప్రతిరోజు ఏదో ఒక కారణంతో వచ్చి నన్ను కొడుతుండేవాడు, చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఇక ఎందుకు నేను బతకడము, ఇక నాకు చావే మరణం. కానీ ఇంకొకటి చెప్పింది, ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఈయన నా భర్త ఎవరైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉపయోగించి కూడా ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను స్పష్టంగా ఆ
లెటర్లు రాస్తున్నాను, అదేవిధంగా సెల్ఫీ వీడియో కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కూడా మరొకటి చెప్తుంది, నాలాంటి జరిగింది, మరొక అమ్మాయికి ఇలాంటి స్థితి రాకూడదని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కనీసం మాకు 2018లో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత కూడా మాకు ఇప్పటి వరకు కూడా సంతానం లేదు. సంతానం లేకపోయినా కూడా చుట్టుపక్కల వారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ బాధను మొత్తం భరించుకుంటూ తన భర్తే కదా, ఇయ్యాల కాకపోతే రేపు మారతారని కూడా ఉన్నాను. అయినా కూడా ఎక్కడ కూడా కనికరం చూపించలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో ఉన్నా లేకున్నా కూడా నేను సర్దుకొచ్చి వాళ్ళకు పెట్టాను. వాళ్ళు పోయిన తర్వాత కూడా మళ్ళీ టార్చర్ అనుభవించి నన్ను కొట్టేవాడు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకురాడు, మొత్తం నేనే తీసుకొచ్చి చేస్తున్నాను. కనీసం ఎంతసేపు ఉన్నా కూడా ఏదైనా ఒక వస్తువు కొనుక్కొస్తే ఈ వస్తువు ఏ విధంగా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఆ పక్కన బాలసుధాకర్ దగ్గరికి వెళ్ళారా, అక్కడ నుంచి ఈ వస్తువులు కొనుక్కొచ్చారా అనేది చాలా రకంగా నన్ను టార్చర్ పెట్టేవాడు. నేను చెప్పలేని అనుభవించాను అని కూడా చెప్తున్నారు. చివరిసారిగా అమ్మ చెప్పింది, అమ్మ అక్క ఇద్దరు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరితో కూడా మోసపోవద్దు. నేనే చాలా వరకు మోసపోయి ఉన్నానని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న మొత్తం కూడా వీరు మొన్న రిసార్ట్స్కి వచ్చారు. రిసార్ట్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక సెల్ఫీ వీడియో తీసుకొని అదేవిధంగా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఆ బలన్మరణం చెందే ముందు కూడా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఇటు బాలసుధాకరు ఇటు సుష్మిల, వీళ్ళిద్దరూ ఆ బంధువులకు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన తర్వాత వాళ్ళు పోలీసులను ఆశ్రయించి అక్కడి నుంచి కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడున్నారని కూడా మొత్తం కూడా ఈ బీబీ నగర్ కి సంబంధించిన రిసార్ట్ లో ఉన్నారని తెలిసిన తర్వాత మా పోలీసులు ఇక్కడికి వచ్చి తలుపులు చూసేసరికి మొత్తం కూడా ఇద్దరు విగత జీవులుగా ఎమ్మటే పోలీసులు వారిద్దరిని కూడా భువనగిరి ఆసుపత్రి పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పరిస్థితి మాత్రం రెండు కుటుంబాలలో మాత్రము విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్తున్నారు. మొత్తం కూడా 6 పేజీల నోటు రాసింది. 6 పేజీల నోటు స్పష్టంగా ఆమె పడిన బాధ మొత్తం కూడా ఆ నోట్లో పూర్తిగా వివరించి కూడా ఈ విధంగా బలన్మారం చేసుకున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రము నిర్మున్నూరుగా వెలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతము ఇక్కడ భువనగిరికి సంబంధించిన పోస్టుమార్టం దగ్గర బాడీలు మాత్రం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి కనపడుతుంది. మనోజ్ రైట్ అచ్యుత్. సో మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. బావ మరదలు ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్, వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలే ఇటువంటి పరిస్థితి దారితీసినట్టుగా వారు మాట్లాడడం అవుతుంది. అయితే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉంది, చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరిగారు. అయితే ఇద్దరు వేరువేరుగా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. సుధాకర్ అనే వ్యక్తి వేరుగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇటు సుష్మిల కూడా వేరే ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మొదటి నుంచి వచ్చిన పరిచయం కారణంగా వీరు మాట్లాడుకోవడం కానివ్వండి, వీరు సంభాషణలు కానివ్వండి, ఆ ఇద్దరు భార్యాభర్తలకు అనుమానాలు తావించాయి. సో అటు సుష్మిల భర్త పదే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నామని చెప్తూ ఉండేవాడు, తనని వేధించేవాడని చెప్పి సుష్మిల చెప్తోంది. ఇటు వేరే సుధాకర్ కూడా తన భార్యతో ఇదే రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు, నన్ను సాధించేది పదే ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి సుధాకర్ చెప్తున్నాడు. ఇద్దరు కూడా ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక రిసార్ట్ దగ్గర, బీబీ నగర్ మండలం కొండమడుగు రిసార్ట్ దగ్గర ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇద్దరి మరి ఏం చర్చ జరిగింది ఏం తెలియదు, కానీ ఒక 2 వేర్వేరు సెల్ఫీ సూసైడ్ వీడియోలని రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఒక 6 పేజీల లేఖను రాసుకొచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కూడా పురుగుల మందు తాగి బలమరణానికి పాల్పడి తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇద్దరు కూడా మరణించారు. ఒక్కసారిగా ఆ 2 కుటుంబాలు కూడా విషాదాలు అలుముకున్నాయి. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్గా ఛేదిస్తున్నారు. ఇద్దరిని కూడా విచారించే అవకాశం కనబడుతోంది. అటు భర్తని సుధాకర్ భార్యని, ఇటు సుష్మిల భర్తని కూడా విచారించే అవకాశం కనబడుతోంది. సో ఒక్కసారిగా ఈ ఘటన అటు యాదాద్రి భువనగిరి జిల్లా, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ రామంతపూర్ స్వస్థలం కాబట్టి అక్కడ కూడా ఒకసారిగా ఈ ఘటన